నీలో మంచి టాలెంట్ ఉంది. నీ టాలెంట్‌కి నీ సంస్థే నిన్ను విదేశాల్లో ఉద్యోగానికి పిలిచింది. లేదా విదేశీయాలకి నువ్వు అప్లై చేసుకున్నావు. నీ టాలెంట్‌కి అనుగుణంగా అది కోడింగా లేకపోతే గనక ఆహ్, అణుకు సంబంధించినటువంటి విభాగమా? లేకపోతే అడ్మినిస్ట్రేషన్ విభాగమా? మేనేజ్మెంట్ విభాగమా? నిన్ను అక్కడోళ్ళు పిలిచారు. ఉద్యోగం వచ్చింది. నీకు ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి అనుమతులొచ్చినాయి. వెళ్ళు తప్పులేదు విదేశాలకి. అలా కాకుండా ఇక్కడ మంచి ఉద్యోగం ఉన్నా సరే, అక్కడ ఇంకొక ఉద్యోగం వెతుక్కోవచ్చని ఇక్కడ ఉద్యోగాలు వదిలేసి వెళ్ళి, చివరికి విదేశాల్లో లేపోతే చదువుకుంటామని వెళ్ళి, అక్కడ ఏది ఈ డెలివరీ బాయ్స్‌గా లేపోతే వేరే వేరే పనులు చేసుకోవడం అవసరమా? అదేమంటే అక్కడ డాలర్‌లో వస్తది. అద్భుతమైన లైఫ్. ఇక్కడ నీ కుటుంబం దగ్గర నీకున్న గౌరవం, నీ బంధువులు, నీ స్నేహితుల దగ్గర ఉన్న గౌరవం, నువ్విక్కడ పెద్దగా ఏం చేయకపోయినా నీకు గౌరవం ఉంటది నీ ఊళ్ళో. అప్పులు చేసి డబ్బులు తీసుకొని విదేశాలకు వెళ్ళి, అక్కడ ఇట్లాంటి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఉందా? అప్పులు చేయకుండా సరే అక్కడికెళ్ళి రూ. 4 సంపాదించుకున్నాం అంటే ఓకే. ఇది ఆలోచించుకోవాలి. జర్మనీలో ఇట్లాగా ఇండియా నుంచి సాఫ్ట్‌వేర్‌లు చేస్తున్నోళ్ళు, కోడింగ్‌లు ఇట్లాంటివి చేస్తున్నోళ్ళు ఇక్కడ ఉద్యోగాలు మానుకొని అక్కడికి వెళ్ళి, ఇప్పుడు డెలివరీ బాయ్స్‌గా ఎక్కువ మంది పనిచేస్తున్నారంటూ డీడబ్ల్యూ రిపోర్ట్ చేస్తుంది జర్మనీకి సంబంధించిన మీడియా సంస్థ.